నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప అనకపల్లి మండలం శంకరం గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ పరిశీలించారు. శంకరం గ్రామంలో మొంత తుఫాను వల్ల నీట మునిగిన పంట పొలాలను రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, మండల టీడీపీ అధ్యక్షులు కర్రీ వెంకట సన్యాసి నాయుడు టీడీపీ శ్రేణులతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ని కోరారు. అనంతరం గోలగాం గ్రామం ఎల్లారమ్మ కాలనీలో తుఫాను కారణంగా కొండ చర్యలు విరగటంతో దెబ్బతిన్న ఇంటిని పరిశీలించి వారికి వెంటనే నిత్యావసర వస్తువులు ఇవ్వాలని ఎంఆర్ఓకి సూచించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహాయక చర్యలలో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ముఖ్యంగా శారదా నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలారపు త్రినాథ, కరణం పవన్ కుమార్, జనసేన నాయకులు బొండ లక్ష్మీనారాయణ, తలారి కాశీనాయుడు, బైరాగి భూషణ్, మాటూరి సాయి తదితరులు పాల్గొన్నారు. జేసీతో ఉన్నారట. ఆ ఎల్లారం కాలనీలో డ్యామేజ్ అయితే ఒక్కసారి ఫోటోలు పెడతారు, చూడండి, రికార్డ్ చేయండి సార్. అలా అనకాపల్లి మండలం శంకర గ్రామంలో గతలు ఎక్కువగా ముప్పుకు లోనయ్యేది. గ్రామం గడిచిన 6 నెలల క్రితం స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే 2 కోట్ల రూపాయలు సిల్ట్ ఎక్కడైతే కాలాలు కూడుతూ ఉన్నాయో అన్ని కూడా క్లియర్ చేయాలని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు 2 కోట్ల పైసలు నిధులు మంజూరు చేసి దాంట్లో భాగంగా ఈ కాలం కూడా పుడుగు తీయడం జరిగింది. కానీ హెవీ రైన్స్ వల్ల కొంత పంట నష్టం జరిగింది. ఈ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఆల్రెడీ మాట్లాడాం. రికార్డ్ చేసి ఏవైతే వరి పొలాలు మునిగిపోయాయో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని ఆల్రెడీ కలెక్టర్ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చెప్పు. ఇందాక మార్నింగ్ 10 గంటల 5 నిమిషాలు 30 to 40 acres వాటర్ మునిగిపోయా. అది ఏవో ఇక్కడ మన అగ్రికల్చర్ ఆఫీసర్ లేదు గ్రామ సచివాలయంలో. కొద్ది తమరేంటి ఎన్ఎస్ఎస్ ఇస్తే కొద్దిగా రికార్డ్ చేస్తారని అమ్మా. తర్వాత మీ నోటీసులు పెడుతున్నాం మేడం, మీ నోటీసులు పెడుతున్నాం. ఓకే మేడం, అదే మేడం, ఓకే మేడం, మీ నోటీసులు పెడుతున్నాం మేడం. అది ఓకే మేడం, అలా మేడం, ఓకే. నమస్తే.